శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. కామాఖ్య క్షేత్రంలో అంబుబాచి జరిగింది అంటే అది అక్కడే కాదు, దేశం అంతటికి పండుగే. అమ్మవారి భక్తులందరూ పులకించిపోయే పండుగ. ఎందుకండి అక్కడ అలా జరుగుతుంది అంటే, స్త్రీ యొక్క రజస్వలా కాలం కూడా గౌరవనీయమే అని అమ్మవారు మనందరికీ తెలిపేదే అంబుబాచి పండుగ. సామాన్యంగా అంబుబాచి అనగానే జనాలు ఇంటర్నెట్లో నోటికొచ్చిన పుకార్లన్నీ చెప్పేస్తున్నారు. ఏది దొరికితే వాళ్ళకే చెప్పేస్తున్నారు అంతే. అమ్మవారి పీఠం నుంచి ఎర్రటి నీళ్లు వస్తాయి, బ్రహ్మపుత్ర నదిలో నీళ్లు ఎర్రగా మారిపోతాయి, ఇలా ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా యూట్యూబ్ యూనివర్సిటీ నుంచి వచ్చినవి. మనం మీకు తెలుసు కదా, ప్రతి క్షేత్రానికి వెళ్ళి అక్కడ రీసెర్చ్ చేసి అథెంటిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్తూ ఉంటాం. పురాణంలో ఉన్నది, చరిత్రలో ఉన్నది, అక్కడ ఏం జరుగుతోంది అని. అలాగనే ఇక్కడ కూడా అంబుబాచి గురించి ఇప్పుడు మీకు అన్ని నిజాలు చెప్తాను. అంబుబాచి మీద మీరు ఇప్పటిదాకా ఇలాంటి వీడియో వినుండరు, అందుకని ఓపిక్గా వినండి. ఇంతకీ అది ఎప్పుడు జరుగుతుంది అంటే, తొందరలో వస్తుంది కదా. ఎప్పుడు అంటే అస్సాం క్యాలెండర్ ప్రకారం వాళ్ళ ఆషాఢ శుద్ధ సప్తమి నుంచి ఏకాదశి వరకు జరుగుతుంది ఆ వేడుక. అప్పుడు ఆర్ద్రా నక్షత్ర యుక్తమై ఉండాలన్నమాట ఆ సమయం. సామాన్యంగా ఎప్పుడు జూన్ జూలై నెలల్లో వస్తూ ఉంటుంది. అదేమిటి అంటే అమ్మవారి రజస్వలా కాలం. అమ్మవారు భూస్వరూపం కదా, మీకు మొట్టమొదటి చరిత్రలో కూడా చెప్పా. అందుకని అప్పుడు ఏం చేస్తారంటే, ఆ ప్రాంతాల్లో ఎవ్వరు పొలం పనులు తవ్వకాలు అవి చేయడం మానేస్తారు. అసలు ఆ ప్రాంతంలోనే కాదు, భారతదేశంలోనే ఎవ్వరు చేయొద్దు అని పరమేశ్వరుడు చెప్పింది కూడా ఉంది. ఆ సమయంలో చేయకూడదు. అంతేకాదు, అసలు కామాఖ్య ప్రాంతంలో ఉన్న సాధకులైతే వాళ్ళందరికీ అమ్మవారు అంటే ప్రాణం. అంతే. వాళ్ళు ఏం చేస్తారు, ఆ 4 రోజులు వండిన పదార్థాలు ఏమీ తినరు, తల దువ్వుకోరు, భూమిపైన బరువైనవి పెట్టరు. అలాగనే పాపం భూమికి ఎక్కడ తగులుతుందో అని మునివేళ్ల మీద ఇలా తేలిగ్గా నడుస్తారు. ఈ అంబుబాచి అయిపోయిన తర్వాత మళ్ళీ భూమి విత్తనాల్ని ధరించడానికి సిద్ధం అవుతుంది. అప్పుడు మళ్ళీ వ్యవసాయం అవన్నీ మొదలు పెడతారు అనమాట. ఈ అంబుబాచి అంటే. ఇంతకీ ఆ పేరు ఎలా వచ్చిందండి? ఇదేదో మీకు ఆ లోకల్ నేమ్ అనిపిస్తుంది కదా, కాదు. పురాణంలో కూడా పేరుంది. పరమేశ్వరుడే 2-3 సార్లు చెప్పిన ప్రామాణికమైన శ్లోకాలు కూడా ఉన్నాయి. దేవి భాగవతంలో అంబువాచి త్యాగదినే గృహారంభే ప్రవేశనే వాపి తటాకారంభే చ గృహే చ కృషికర్మణి అని పరమేశ్వరుడు చాలా శ్లోకాలు అందించిన ఉన్నాయంటే, అంబుబాచి సమయంలో ఎవ్వరు కూడా గృహారంభం, గృహప్రవేశాలు, అలాగనే బావులు తవ్వడాలు అలాంటివి ఏవి చేయకండి, వ్యవసాయం అవేవి చేయకండి అని పరమేశ్వరుడు చెప్పింది. అక్కడ అంబువాచి అని ఉంది. మనకి ఆ ఈశాన్య రాష్ట్రాల్లో వాని బా కింద పలుకుతారు కదా, బెంగాల్ వాళ్ళు, వీళ్ళందరూ మీకు తెలుసు. అందుకే అంబువాచి కాస్త అంబుబాచి అయింది. కానీ ఈ పేరు మాత్రం దేవి భాగవతంలో చాలా చోట్ల. సరే, ఇంతకీ ఏం జరుగుతోంది అక్కడ? ఏం జరుగుతుంది ఆ 3-4 రోజులు అంటే, ఆ 3 రోజులు ఆలయాన్ని పూర్తిగా మూసేస్తారు. మూసేందుకు ముందు రోజు రాత్రి పూజారులు ఏం చేస్తారు అంటే, ఒక ఎర్ర బట్టని తీసుకువెళ్ళి ఆ యోని పీఠం మీద కప్పుతారు. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, యూట్యూబ్ యూనివర్సిటీలో అందరూ తెల్ల బట్టని కప్పితే అది ఎర్ర రంగులోకి మారిపోతుంది. ఇది పచ్చి అబద్ధం. అక్కడ వాళ్ళు ఎర్ర బట్టనే తీసుకువెళ్ళి కప్పుతారు. కప్పినప్పుడు ఏం చేస్తారంటే, ఆ బట్ట కొంచెం పెద్దది ఉంటుందన్నమాట. అంటే వాళ్ళు గుర్తుగా తీసుకోవడానికి ఆ బట్ట మీద అక్కడ ఉన్న పాండాలు ఉంటారు కదా, వాళ్ళు కొంతమంది వాళ్ళ పేర్లు రాసి అలాగే దానికి అంటించి ఉంచుతారు. ఉంచి అక్కడ కప్పి ఉంచుతారు. ఆ తర్వాత బయటకు వచ్చేస్తారు, ఆలయం మూసేస్తారు. ఆ 3 రోజులు మాత్రం పూజలు గాని, బలులు గాని ఇంకా ఏవి జరగవు. అలాగే మామూలు భక్తులు కూడా వెళ్ళరు, వెళ్ళకూడదు కూడా. ఆ 3 రోజులు సాధకులకి మాత్రమే అని తంత్రశాస్త్రంలో ఖచ్చితంగా చెప్పారు. అది సాధనకి, మంత్ర సాధనకి అనువైన రోజులు. మామూలు భక్తులు వెళ్ళి అక్కడ కోరికలు వాటి కోసం వెళ్ళకూడదు. ఎందుకంటే అమ్మవారే రజస్వల కాలంలో ఉన్నప్పుడు అమ్మవారిని, అమ్మ నాకు ఈ కోరిక తీర్చు, ఆ కోరిక తీర్చు అంటే ఎవరికైనా, ఏ స్త్రీకైనా కోపం వస్తుంది కదా. అది అసలు మామూలుగా కోరికల కోసం వెళ్ళే సమయం కాదు. అంబుబాచి సమయం కేవలం మళ్ళీ చెప్తున్నా సాధకుల కోసం మాత్రమే. అందుకనే ఆ 3 రోజులు పోటెత్తిపోకండి అక్కడికి, సాధకుల్ని వెళ్ళనివ్వండి, వాళ్ళు హాయిగా మంత్ర సాధన చేసుకుంటారు. అప్పుడు 4వ రోజు ఏం చేస్తారంటే, ఆలయాన్ని తెరిచాక మొట్టమొదట పూజారులు వెళ్ళరు. ఎందుకంటే అప్పుడే అమ్మవారు రజస్వల సమయం నుంచి బయటకు వచ్చారు కదా, వాళ్ళ భార్యలు వెళ్తారు. వెళ్ళి ఆలయం అంతా శుభ్రం చేశాక పూజారుల కళ్ళకి గంతలు కట్టి వాళ్ళని చేయి పట్టుకు తీసుకువెళ్తే, వాళ్ళు ఇందాక కప్పిన బట్టని చూడకుండా వెళ్ళి ఆ బట్ట తెచ్చుకుంటారు. భార్యలు వాళ్ళు మళ్ళీ పైకి వెళ్ళడానికి సహాయం చేశాక ఆ తర్వాత భార్యలే యోనిపీఠం మొత్తాన్ని శుద్ధి చేసి, ఎంత అదృష్టం ఆ తల్లులది, వాళ్ళకి అమ్మవారు ఇచ్చారు హక్కు. అదంతా అయిపోయాక అప్పుడు ఆలయం తెరుస్తారు. ఇంకంతే, యావత్ భారతదేశం ఏంటి, అన్ని దేశాల నుంచి లక్షల్లో జనాలు పోటెత్తిపోతారు అమ్మవారిని చూడాలి. అంటే ఎందుకండి అంత ఆతృత? సంవత్సరం అంతా చూడొచ్చు కదా, రజస్వలు అయ్యాక పక్క రోజు తెరిస్తే ఏమిటంత ఆతృత అంటే,
ఆలోచించండి ఒకసారి. రజస్వల ధర్మాన్ని పాటించే ఇళ్ళు ఉంటాయి, సదాచారాన్ని పాటించే ఇళ్ళు. ఆ ఇళ్లల్లో చూడండి, పిల్లలు కొంచెం 2-3 ఏళ్ళు వచ్చాక, "ఒరే మీ అమ్మని ముట్టుకోకూడదురా." వాళ్ళ అమ్మ రజస్వల అయిందనుకోండి, పక్కన ఒక గదిలో కూర్చోబెట్టి మీ అమ్మని ముట్టుకోకూడదని చెప్పి ఆ 3 రోజులు వాళ్ళ నాన్నే చూసుకుంటాడు. పంపించరు పిల్లల్ని. ఆ పిల్లలు అమ్మ కోసం వెర్రెత్తిపోతే 4గో రోజు అమ్మ స్నానం చేసి ఇంటికి రాగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టేసుకుని, "అమ్మ అమ్మ అమ్మ" అని ఆ రోజంతా అమ్మ చుట్టూ తిరుగుతారా? అలాగనే ఆ పిల్లాడికి ఆవిడ అమ్మ అయితే ఈవిడ జగజ్జనని. మరి అమ్మ 3 రోజులు కనిపించలేదంటే మనందరం పిల్లలు, మనకి ఆతృత ఉంటుంది కదా, గట్టిగా వెళ్ళి అమ్మని పట్టేసుకుని, "అమ్మ ఇంకెప్పుడు ఇలా దూరం పెట్టకమ్మా, అమ్మో 3 రోజులు నీ దర్శనం లేదమ్మా" అన్నట్టుగా ఉంటుంది అంబుబాచి చూస్తే. అసలు అక్కడ జనం అందరూ కూడా అమ్మవారి మీద ప్రేమతో అలా ఊగిపోతారంతే. ఆ రోజు తెరిచిన రోజు అమ్మవారు ఏ వరం అడిగితే అది ఇస్తుంది అని నమ్మకం. అందుకని భక్తులు అక్కడికి పోటెత్తిపోతారు. పాండాలు కూడా ఏం చేస్తారంటే, వాళ్ళు తెచ్చుకున్న బట్ట ఉంది కదా, దాన్ని చిన్న చిన్న ముక్కలు చేసి వాళ్ళకి బాగా పరిచయమైన వాళ్ళు ఉంటారు, వాళ్ళకిస్తే వాళ్ళు తాయెత్తుల్లో పెట్టుకుని కట్టుకుంటారు. అది దగ్గరుంటే ఎటువంటి దుష్టశక్తులు దరిదాపుల్లోకి రావు అని అందరికీ నమ్మకం. ఇది అంబుబాచి అంటే. ఇప్పుడు అర్థమైంది కదా. ఇక నిజానిజాలు ఏమిటి ఇందులో, యూట్యూబ్ యూనివర్సిటీలో చెప్పేవి అసలు నిజాలు అనేవి ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదటిది ఏమిటంటే, అమ్మవారి పీఠం నుంచి ఈ 3 రోజులు రక్తం వస్తుంది అని కొన్ని వీడియోల్లోనూ, ఎర్రటి జలం వస్తుంది అని కొన్ని వీడియోల్లో చెప్పారు. ఈ 2 కూడా పూర్తిగా అబద్ధమే. ఆ పీఠం నుంచి ఎప్పుడూ జలం వస్తూ ఉంటుంది. అది మీకు చెప్పాను కదా, బ్రహ్మగారు సృష్టించినప్పటి నుంచి వస్తూనే ఉంటుంది, ఇప్పటికీ వస్తోంది. ఆ జలం ఏదైతే వస్తుందో అదే జలం వస్తుంది. అది ఎప్పుడు కూడా కొంచెం పింక్ కలర్లో ఉంటుంది. ఇదిగో ఇక్కడ చూడండి, మేము ఒక సీసాలో తెచ్చుకున్నాం, మీరు గమనిస్తే ఫోటోలో లైట్ పింక్ కలర్లో ఉంటుంది. అలాగే వస్తుంది తప్ప ఈ 3 రోజులు ఎర్రగా మారిపోవడం ఇదంతా కూడా యూట్యూబ్లో సృష్టించిన పుకారు. ఇంకా రెండవది, తెల్ల బట్ట కప్పుతారు తీసుకువెళ్ళి, కప్పితే ఆ రక్తానికి అదంతా ఎర్ర బట్టగా మారిపోతుంది. ఇది కూడా ఏమిటంటే, చూడండి అదిగో పులంటే ఇదిగో తోక అంటారు. అలాగా ఎవరికి పడితే వాళ్ళు ఏది పడితే చెప్పేస్తున్నారు. ఎర్రబట్టనే కప్పుతారు వాళ్ళు. ఆ ఎర్రబట్ట అలాగే బయటికి తడిసిపోయి ఉంటుంది, తీసుకొస్తారు అంతే తప్ప ఇంకేమీ జరగదు. ఇంకా మూడవది, ఇంకా పెద్ద అబద్ధం ఏమిటి అంటే, బ్రహ్మపుత్ర నదిలో నీరు ఈ 3 రోజులు ఎర్ర రంగులోకి మారిపోతుంది అని. అయ్యో బాబోయ్! ఇక్కడైతే యూట్యూబ్ వీడియోలు చూస్తే మీరు, సైంటిస్టులే కళ్ళు తాలేసే అద్భుతమైన మహిమ, సైంటిస్టులు అదేమిటో కనిపెట్టలేక చేతులు ఎత్తేసారు అని నోటికొచ్చినవన్నీ చెప్పారు. ఇదంతా శుద్ధ అబద్ధం. ఆ నీరేమి అలా అవ్వదు. ఒక్క ఘాట్లో మాత్రం వీళ్ళు తీసుకువెళ్ళి ఏదో పూజ చేశాక కుంకుమ కలుపుతారు. ఆ కుంకుమ కలిపిన కాసేపు అలా కనిపిస్తుంది తప్ప బ్రహ్మపుత్ర నీళ్లు ఎర్రగా మారడం ఇదంతా అబద్ధం. కావాలంటే అక్కడికి వెళ్ళి చూసుకోండి. చూపిస్తున్న బొమ్మలన్నీ కూడా ఏ ఇమేజెస్ అవి. అంబుబాచి సమయంలో ఏ ఆలయంలోనూ కూడా అలా జలం ఎర్రగా అవ్వదు, ఎప్పుడు వచ్చే విధంగానే వస్తుంది. అంటే ఆవండి, యూట్యూబ్లో అంత 100 మంది చెప్పారండి, అదంతా మేము నమ్మడం మానేసి నండూరి గారు చెప్పింది ఒక్కటి ఎలా నమ్మాలి అని. గుర్తుపెట్టుకోండి, నేను ఎప్పుడు కూడా రీసెర్చ్ చేస్తే తప్ప ఆలయాల గురించి చెప్పను. అక్కడికి వెళ్ళి ఎంతో మంది సాధకులతోనూ, ఎంతో మంది పాండాలని వాళ్ళని తరచి అడిగాక అప్పుడు నిజాలు తెలిసేయి. దానికి మీకు ఒక ప్రూఫ్ కూడా చూపిస్తా. ఇదిగో ఇక్కడ చూపిస్తున్న వెబ్సైట్ చూడండి. ఇది రాజీవ్ శర్మ గారని, వారక్కడ ఆలయంలో ప్రధానమైన పూజారుల్లో ఒకరు. అలాగే చండీ ఉపాసకులు, రోజు అక్కడ చండీ పాఠం చదువుతారు వారు. అలాగనే వారికి రీసెర్చ్ ఓరియంటెడ్ ఈ టచ్ కూడా ఉందన్నమాట. అందుకే వెబ్సైట్ పెట్టి కామాఖ్య మీద రీసెర్చ్ చేసే వాళ్ళకి ఎంతో సహకరిస్తూ ఉంటారు వాళ్ళు. వారు ఆ వెబ్సైట్ లో క్లియర్ గా పెట్టారు చూడండి, ఇవన్నీ కూడా, ఇవన్నీ అబద్ధాలేను అని వారు కూడా పెట్టారు. అలాగే నేను అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా కన్ఫర్మ్ చేసుకున్నాను. అందుకని ఎవరు చెప్పినా నమ్మకండి అవన్నీ. ఇంకా మీకు ఇంకొకటి చూపిస్తాను, నాకు చాలా సంతోషించేది. అంబుబాచి అనగానే గుర్తొచ్చేది ఏమిటంటే, సామాన్యంగా కామాఖ్య అమ్మవారిని ఎలా భావించాలి సాధకులు అంటే, ఇదిగో యోనిపీఠం కాకుండా ఒక స్వరూపం ఉంది. ఆ స్వరూపం మీకు తర్వాత వీడియోల్లో చెప్తాను అది ఏమిటి అనేది. ఇదిగో ఇక్కడ చూపించే స్వరూపం. మరి అంబుబాచి సమయంలో అమ్మవారు రజస్వల అయినప్పుడు ఎలా భావించాలండి అంటే, నాకు తెలుసున్న ఒక యువ సాధకుడు ఉన్నాడు. అతను చాలా బాగా సాధన చేస్తాడు, నాకు బాగా పరిచయమే కుర్రవాడు. అతను నాకు ఒక అద్భుతమైన ఫోటో చూపించాడు. చూడండి ఎంత బాగుందో. మామూలుగా అమ్మవారు ఎప్పుడు త్రిపుర సుందరే, కానీ ఇప్పుడు మాత్రం ఇలాగ ఒక గోడ వెనకాల కూర్చుని అలా చూస్తూ ఉంటుంది రజస్వల్లాగా అమ్మవారు. ఇదిగో ఆ సాధకుడు చూపించిన పటమే ఇది. అపూర్వమైన దర్శనం. అంబుబాచి అంటే ఇదిగో ఈ స్వరూపం కళ్ళ ముందుకు వస్తుంది అని చెప్పాడు. అందరూ అమ్మవారి దర్శనం చేసుకోండి. సరే, ఆఖరిగా 2 ముఖ్యమైన విషయాలు. మొట్టమొదటిది ఏమిటంటే, అమ్మవారే రజస్వలు అవుతోంది, అదొక పెద్ద వేడుక అక్కడ. ఇంకా మన ఇళ్లలో ఆడవాళ్ళని దూరంగా కూర్చోబెట్టేసి
అంటరాని వాళ్ళల్లో చూస్తున్నారండి, ఇది ఘోరం కదా అని చెప్పి ఇంక ఈ వీడియో వినగానే ఇంట్లో కలిపేయడం మొదలెట్టారు అనుకోండి సదాచారం ఉన్న వాళ్ళు కూడాను, అది చాలా పొరపాటు. చేయకండి. అమ్మవారినే 3 రోజులు వేరుగా ఉంచుతున్నారు, అది అమ్మవారి సంకల్పం. అలాగా రజస్వల అనేది స్త్రీ యొక్క శరీర ధర్మాన్ని గౌరవించే పద్ధతి, అంతేకాని అంటరానితనం కాదు. ఒకవేళ ఎవరైనా అంటరాని వాళ్ళల్లో వాళ్ళని ఆ సమయంలో చూస్తుంటే వాళ్ళ బుద్ధిని సరిచేసుకోవాలి తప్ప స్త్రీని అలాగ చక్కగా విశ్రాంతి తీసుకొనివ్వడమే సరైన పద్ధతి. అమ్మవారే చేసి చూపించారు. అక్కడే ఒకటి నేర్చుకోండి, ఏమిటంటే ఇప్పుడు నాకు ఎంతో మంది స్త్రీలు మెయిల్స్ పంపిస్తూ ఉంటారు. ఏమిటంటే మా ఇంట్లో సత్యనారాయణ పూజ జరుగుతోందండి, నేను ఆ రోజు ఉదయమే రజస్వలని అయ్యాను. చెప్తే మా అత్తగారు మా ఆయన నానా తిట్లు తిడతారు, అందరూ చుట్టాలందరూ బయట వాళ్ళు వస్తారని. దాంతో చెప్పకుండా అలాగే పూజ చేస్తాను, అది మహాపరాధం కదా, ఇప్పుడు ఎలా చేయాలి? అది అయిన దగ్గర నుంచి ఇంకా మా ఇల్లు అంతా పతనం అయిపోతుంది. ఇలాంటివి ఎన్ని మెయిల్స్ వస్తుంటాయి, కనీసం నెలకి 4-5 మెయిల్స్ అయినా వస్తాయి ఇలాంటి మా ఛానల్కి. ఎందుకు అలా భయపడుతున్నారు వాళ్ళు చెప్పాలి అని అంటే, మీరు అలా తిడుతున్నారు కాబట్టి. అంటే రజస్వల అనే నియమాన్ని మీరు గౌరవించట్లేరు. ఒరే అది గౌరవించండిరా, మార్చుకోండిరా అని అమ్మవారు చెప్పడానికే అంబుబాచి అనేది ఒక పాఠం కింద మనందరికీ ఏర్పాటు చేశారు. ఇంకా రెండో ముఖ్యమైన విషయం ఏమిటంటే, అంబుబాచి సమయంలో లక్షల్లో వచ్చేస్తున్నారు జనం. అక్కడ మాత్రం పిల్లల్ని, వృద్ధుల్ని, స్త్రీలని అలాంటి వాళ్ళని తీసుకువెళ్ళకండి. ఎందుకంటే అంత తొక్కిసలాట, అంత పెద్ద దాంట్లో ఏ చిన్నది జరిగినా సరే జీవితం అంతా ఇదైపోతుంది కదా. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి మనం, అంతేగాని అలా లక్షల్లో వెళ్ళిపోకూడదు. మరి అయితే ఎలాగండి అవకాశాన్ని మిస్ చేసుకోవడం అంటే, పురాణంలో ఒక మాట ఉంది, అది ఇప్పటిదాకా మీకు ఎవ్వరు చెప్పలేదు. ఒక పెద్ద రహస్యం నేను చెప్తా వినండి. ఏమిటంటే అమ్మవారు రజస్వల అయ్యేది సంవత్సరానికి ఒకసారి కాదు, నెలకొకసారి. ప్రతిమాసం భవేద్దేవి యత్ర సాక్షాత్ రజస్వల అని పరమేశ్వరుడు తన నోటితో చెప్పిన మాట దేవి భాగవతంలో పరమేశ్వరుడు చెప్పాడు. ప్రతి నెల ఆర్ద్రా నక్షత్రం రోజు అక్కడ అమ్మవారు రజస్వలు అవుతారు, కానీ సంవత్సరానికి ఒకసారి వేడుకలా చేస్తారు. అందుకని ఆర్ద్రా నక్షత్రం నుంచి మీరు లెక్క పెట్టుకుని 4వ రోజు అక్కడికి వెళ్ళారు అంటే అంబుబాచి తర్వాత ఆలయానికి వెళ్తే ఎంత ఫలితమో అప్పుడు కూడా అదే ఫలితం దొరుకుతుంది. అందుకని అలా చెయ్యండి తప్ప రద్దీ ఉన్న చోట్లకి విపరీతంగా వెళ్ళిపోకండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మేము వీడియోలన్నీ చేసి నేను ఏ క్షేత్రంలో అయినా ఉన్న ప్రదేశాలన్నీ విస్తారంగా చెప్తాను కదా, నేను వెళ్ళి రీసెర్చ్ చేసి చెప్తాను. ఎందుకో తెలుసా? మొట్టమొదటి నేనేమనుకుంటున్నానో చెప్తా వినండి. నాకు వృద్ధాప్యం వచ్చాక నా పిల్లల్ని, ఒరే నన్ను కామాక్షి తీసుకువెళ్ళండి రా, ఒరే పూరికి తీసుకువెళ్ళండి రా, ఒరే తిరుమలకి తీసుకువెళ్ళండి రా, విజయవాడ కనకదుర్గకి తీసుకువెళ్ళండి రా అని వాళ్ళని ఇబ్బంది పెట్టను. ఎందుకంటే వాళ్ళు ఆ వీల్ చైర్లో పెట్టుకుని తీసుకువెళ్ళేదంతా తలనొప్పి. ఇప్పుడు అంత రీసెర్చ్ చేసి అవన్నీ చూసి వచ్చాం, వీడియోలు చేశాం కదా. చేశాక ఆ వీడియోలు చూసుకుని మంచం మీద పడుకుని కళ్ళు మూసుకుని ఆ క్షేత్రం అంతటిని ఎలా భావించుకుంటా. అందుకే నేను నా కోసం చేసుకుంటున్న వీడియోలు. అలాగే మీరు కూడా అది నేర్చుకోండి. ఇప్పుడు అంబుబాచి సమయంలో కామాఖ్య వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు, మీకు తొందరలో ఆ రహస్యాలన్నీ చెప్తాను. అవన్నీ చూస్తూ ఒకసారి ఆ క్షేత్రాన్ని అలాగే తిరిగి వచ్చినట్టుగా భావిస్తే దేవతలు భావనామాత్ర సంతుష్టులు, అమ్మవారు మీకు యాత్ర చేసిన, మానసిక యాత్ర చేసిన ఫలితాన్ని ఇచ్చేస్తారు. అందుకని ఆ విశేషాలన్నీ తొందరలో చెప్పుకుందాం. శ్రీమాత్రే. అందరికీ నమస్కారం. మన ఆధ్యాత్మిక వీడియోల్ని 3 ఛానల్స్గా విభజించాం. 3 ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.